ఆ అవార్డు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలకు సంబంధించిన అనేక వివాదాలు ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి మీద వివాదం ఉంది, నీళ్ళ వినియోగం మీద వివాదం ఉంది. ఏపీ అక్రమంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలంగాణ వినియోగించుకునే పూర్తి సామర్థ్యానికి సరిసమానంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించకపోతుంది. చెన్నై తాగునీటి పేరుతోని పోతిరెడ్డిపాడు శ్రీశైలానికి బొక్కబెట్టి నీటి దోపిడీని ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కొనసాగిస్తుంది. గత 10 ఏళ్లుగా ఆదిత్యనాథ్ దాస్ గారు ఏపీ క్యాడర్ ఐఏఎస్గా, ఆ రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సిఎస్గా, చీఫ్ సెక్రటరీగా తెలంగాణకు అన్యాయం చేసేలా అనేక ప్రాజెక్టులను చేపట్టడంలో కానీ, తెలంగాణపై సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో కేసులు పెంచడంలో కానీ కీలకంగా ఉన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన తెలంగాణ కరెంటు ఉత్పత్తి మీద, జల విద్యుత్ ఉత్పత్తి మీద కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు. ఇప్పుడు ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విరుద్ధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎట్లా పనిచేస్తారో చూడాలి. ఇంకోటి 60 ఏళ్ళ అన్యాయం, నీళ్ళలో జరిగిన 60 ఏళ్ళ అన్యాయం మీద ఒక కొత్త ట్రిబ్యునల్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికంటూ ఒక లీగల్ స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారి మీద వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకత లేదు, కానీ ఆయన 10 ఏళ్ల పాటు ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసిండు. ఆయన కానీ, ఆయన ఆఫీస్లో ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ కానీ తెలంగాణ ప్రభుత్వ లీగల్ స్ట్రాటజీలో చిన్న లీడ్ ప్రత్యర్థులకు ఇచ్చిన తెలంగాణ 60 ఏళ్ళ గోస అట్లనే కొనసాగుతుంది. మనకు ఆ గోసను సరిచేయడానికి వేసిన ట్రిబ్యునల్ సమస్య పరిష్కరించకుండా మనకు ఉరిపోసేదిగా తయారవుతుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి అంత పట్టుదలకపోతుందో, రాష్ట్ర క్యాబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు. 12 మంది మంత్రుల్లో 3 కృష్ణా బేసిన్ జిల్లాల నుంచి 7 మంత్రులు ఉన్నారు. 60% పైగా మంత్రులు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉన్నారు. ఆ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఖమ్మం నుంచి ఉన్నారు. ఆ జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రులు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడి నుంచే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మొత్తం క్యాబినెట్ బెర్తుల్లో ఇప్పుడున్న 12 మందిలో 60% పైగా వీళ్ళే ఉన్నారు. రేపు గనక తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీలో ఏదైనా అన్యాయం జరిగితే ఈ 7 మంత్రులు, ఈ ముఖ్యమంత్రి, ఈ డిప్యూటీ సీఎం, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము నియమించాం కాబట్టి మేము వెనక్కి తగ్గం. నిన్న ఆదిత్యనాథ్ దాస్ గారిని కూర్చోబెట్టుకునే మన కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన న్యాయ వివాదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేసినారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి, చాలా అనుభవజ్ఞుడు. ఆయన అనుభవం మీద కానీ, ఆయన పనితనం మీద కానీ మనకు అపనమ్మకం కానీ, అవిశ్వాసం కానీ లేదు. కానీ ఆయన 10 ఏళ్ల పాటు ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసిండు. ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆయన ఎలా కరెక్ట్గా పనిచేస్తాడనేది మాత్రమే తెలంగాణ పౌరులుగా ఒక ఆందోళన ఉంది, హైరాణ ఉంది. ఎందుకంటే 60 ఏళ్ళు దగాపడ్డం, 60 ఏళ్ళు గోసపడ్డం. ఇప్పుడు కూడా అదే జరిగితే భవిష్యత్ తరాలు ఈ ప్రభుత్వ పెద్దలను క్షమించరు. ఒకవేళ మేము ఇట్నే ఆదిత్యనాథ్ దాస్ గారిని కంటిన్యూ చేస్తాం అంటే ఓకే, మీ ఇష్టం. కానీ రేపు ఆదిత్యనాథ్ దాస్ గారి వల్ల తెలంగాణ నీటి హక్కుల వాటాలో ఏమాత్రం భంగం వాటిల్లినా, తెలంగాణకు యాడ్వర్స్గా ఏ నిర్ణయాన్ని ట్రిబ్యునల్ తీసుకున్నా దానికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు ఇప్పుడు కృష్ణా బేసిన్లోని 3 జిల్లాల నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 7 మంత్రులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు ముందు తెలంగాణ ప్రజలకు, కృష్ణా బేసిన్లోని ప్రజలకు సమాధానం చెప్పి వాళ్ళు దాస్ గారిని కొనసాగించుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. ఇక వార్తల్లోకి వెళ్దాం.